కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, వేద, స్మార్త, జ్యోతిష్య, ఆగమ, ధర్మశాస్త్ర మరియు ప్రతిష్టాంత పండితవర్యులు మరియు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు తిరుమల వెళ్ళొచ్చారు. దర్శనం ఎలాగైంది? నాకు ప్రసాదం కూడా తీసుకొచ్చారు. సంతోషం. ద్వితీయ జన్మండి. 10 days ఉన్నట్టున్నారు కదా గురుగారు. నా షూట్స్ కూడా దొరకలేదు మీరు. ఇది భగవంతుడు రెండో జన్మ ఇచ్చాడా అనిపించింది. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి రోజు నాడు కొండ మెట్లెక్కాను. ఖచ్చితంగా మళ్ళీ శుక్రవారం 7వ రోజు 8వ రోజు మళ్ళీ మెట్లెక్కాను. 2 సార్లు మెట్లెక్కి దర్శనం చేసుకున్నారా? ఓకే. ఈశ్వర అనుగ్రహంతో అనుకున్న ఈ సంవత్సరం మళ్ళీ వైకుంఠ ఏకాదశి వచ్చే సమయానికి 28 సార్లు కొండెక్కాలి అని. ఆ బాధ్యత నీదే స్వామి అన్న. వారంలోనే 2 సార్లు అయిపోయింది, ఎక్కేసేసా. అయితే అండి శుక్రవారం కొండ ఎక్కాను. సహస్ర దీపాలంకరణ సేవలో ఎదురుకుండా కూర్చోబెట్టారు అనుకోకుండా. సరే, ఈశ్వర అనుగ్రహం వల్ల అవకాశం దొరికింది కదా, మనకి ఎంత అవకాశం ఇస్తే ఎంత చేస్తాం కదా మనం. అంత అవకాశం ఇచ్చి కూర్చోండి ఇక్కడ అన్నారు. వాళ్ళు కూర్చోబెట్టిన వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు అధికారులు. ఆ సహస్ర దీపాలంకరణ సేవ మొత్తం లైవ్ ఇచ్చేసా. సుమారుగా ఒక అరగంట సేపు మొత్తం లైవ్ ఇచ్చేసా. అయిపోయిందమ్మా. తర్వాత స్వామివారు లోపలికి వెళ్తుంటే అన్నయ్య కూడా స్వామివారితో లోపలికి వెళ్తే నేను పక్కన కూర్చున్నా. 10 నిమిషాలు వచ్చేస్తాంటే సమయంలో 2011 ఆ సమయంలో నేను కాశీ వెళ్ళి మణికర్ణిక ఘాటులో స్నానం చేసి 11 రోజుల పాటు అక్కడ కూర్చొని రుద్రాపారాయణ రుద్రాభిషేకం చేసుకునేటువంటి సమయంలో ఒక అఘోర, అంత ఎత్తు ఉంది, అంత విశేషంగా ఉంటుండ భస్మం పూసుకున్నటువంటి అఘోర వచ్చేలా అయితే నాతో మాట్లాడి అంత మరకత శివలింగాన్ని ఇచ్చి ఆశీర్వదించి వెళ్ళారు. అలానే ఇంకొక పెద్ద మనిషి వచ్చారు. ఆ రోజు నాకు అది గుర్తొచ్చింది. ఇంకొక పెద్ద మనిషి వచ్చారు అక్కడికి. కూర్చున్నాను. ఏమయ్యా ఏంటి విశేషాలు అన్నారు. మీరు ఎవరండి అన్న. ముందు నీకే తెలుస్తున్నట్టుగా అన్నారు. మాట్లాడుకుంటూ వస్తుంటే నీకు శివకేశవుడు అంటే భేదం ఉందా అని అడిగారు. నాకు ఎందుకు ఉంటుందండి, ఆ భేదం ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాం ముందు, అయినప్పటికీ కూడా నిత్యం సంధ్యావందనం చేసుకుంటాం కదా శివాజీ విష్ణు రూపాయి అనుకుంటూ, భేదం ఎందుకు ఉంటుందండి అన్న. భేదం లేకపోతే మరి అంటే ఈ ఆలయాల గురించి మాట్లాడుకున్నాం. నేను ఇట్లా 360 శివలింగాలు ప్రతిష్ఠ చేశానని చెప్పాను. మరి భేదం లేకపోతే 360 శివలింగాలు ప్రతిష్ఠ చేసిన తప్ప విష్ణుమూర్తి ఎందుకు పెట్టలేదు అన్నారు. లేదంటే పంచాయతనం స్థాపిస్తున్నాను అన్న. పంచాయతనం పెడుతున్నామయ్యా, ప్రత్యేకంగా హరికి ఏది అన్నారు. అవకాశం ఉంటే పెడదామండి అన్న. ఆయన సుదర్శన వెంకటేశ్వరుని స్థాపించు అన్నారు. ఒక్కొక్క క్షణం అర్థం కాదు. సుదర్శన వెంకటేశ్వరుడు ఏంటండి అని అన్న. చెప్పారు, సుదర్శన చక్రం మధ్యలో వెంకటేశ్వర స్వామి వారు నిల్చుండి ఉంటారు. ఈ సుదర్శనము అంటేనే దాన్ని దర్శనం చేసుకుంటేనే గొప్ప విశేషం. ఎప్పుడైనా ఎవరైనా మన మీదకి దౌర్జన్యానికి వస్తున్నారన్నా, మన మీద ఏడుస్తున్నారన్నా, దుష్ట ప్రయోగాలు చేస్తున్నారు అన్నా తలుచుకుంటే చాలు దోషాలు పోతాయి అంటుంటారు. అది ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్రశస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోభనఘరాయ హుం ఫట్ బ్రహ్మణే పరం జ్యోతిషే సహస్రార్హం ఫట్ స్వాహ అని సుదర్శన మంత్రం అమ్మ. అలానే సుదర్శన గాయత్రి కూడా ఒకటి ఉంది. ఇది తలుచుకున్న వెంటనే కూడా ఇందులో చెప్పబడినటువంటి పరచక్ర మంత్ర యంత్ర ఔషధాలు ఇవన్నీ కూడా ఏదైనా కనుక మన మీద ప్రయోగాలు చేసినట్టే అవన్నీ కూడా సంహరింపబడతాయి కదా. అలానే మన ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి వారి అంటే దాదాపుగా ప్రతి 100 మందిలో 90 మందికి ఇలదైవం, కుటుంబ దేవుడు ఆయన. కాబట్టి ఆ ఇద్దరిని కలిపి కనుక నువ్వు స్థాపించినట్లయితే సర్వమానవాళికి క్షేమంగా ఉంటుంది కదయ్యా అన్నారు. నాకు అవకాశం దొరకాలి కదండి అంటే ఇలా చెప్పారు. అక్కడ చూపించారు పైన ఇలా పెట్టవయ్యా అన్నారు. సరే అన్నాను. దానికి తయారు చేసేటువంటి వ్యక్తి కూడా దొరకాలి కదండి మనకు అని అన్నా. 7:30-8 గంటలకు కొండ కిందకి దిగాను. కపిల్ తీర్థం దగ్గర దొరికేశారండి మనకు. అంటే స్వామివారితో మాట్లాడిన తర్వాత, పక్కన కూర్చున్న వారితో నేను మాట్లాడిన తర్వాత ఈ మాటల మధ్యలోనే ఇంకో విచిత్రం జరిగింది. అన్నయ్య గుళ్ళోంచి వస్తున్నారు. స్వామి ఒక్క నిమిషం అంటే అన్నయ్య గారిని తీసుకుని వస్తాను, అన్నయ్య కూడా ఒకసారి మీతో మాట్లాడతారు అన్న. సరే అన్నారు. నేను అక్కడికి వెళ్ళి అన్నయ్యని తీసుకుని రావడానికి 1:30-2 నిమిషాలు సమయం పట్టింది. ఆయనకు లేడమ్మా.
ఎటు వెళ్ళారో తెలీదు. మనిషి మాత్రం మంచి ఆజానుబాహుడు, చామంచాయి రంగు, దిట్టంగా తిత్తున్నాడు. నన్ను ఎందుకు చెప్తున్నానంటే మరి ఆయనతోటి మాట్లాడిన తర్వాత నీకు శిల్పి కూడా దొరుకుతారు అనటము, నేను వేరే వ్యక్తితోటి ఇదే విషయం సంభాషణ తీసుకొస్తే నన్ను కూడా మీతో పాటు కిందకి తీసుకువెళ్ళండి, నేను ఏర్పాటు చేస్తాను చూస్తానంటాం. కిందకి దిగంగానే కపిల్ తీర్థం దగ్గర దొరకటము, ఆయనతోటి మాట్లాడటము. మర్నాడు ఉదయానికల్లా ఆయన నాకు స్వామివారి సుదర్శన చక్రంలో స్వామివారిని స్థాపించి డ్రాయింగ్ గీసి నాకు పంపించటము, ఒక మూర్తిని పంపించడం. ఆ మూర్తి ఫోటో చూడంగానే ఖచ్చితంగా నేను ఏ మనిషిని అయితే అక్కడ చూసి ఉన్నానో అంత విగ్రహం అలానే కనిపించారమ్మా. ఇది నమ్మటం నమ్మకపోవడం ఎవరిష్టం వాళ్ళది. వెంటనే సంకల్పం చేసుకుని, అంటే ముందు నన్ను నేను గిచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, నిజమా అబద్ధమా అని చెప్పి. అది చూసిన తర్వాత నిజమే, అబద్ధం కాదు అనుకున్నాను. అంటే దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకున్నాను. దేవాలయంలోనే అంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ. వాళ్ళిద్దరికీ లేదు కదా ఎక్కడ కూడా, మనకెందుకు నిజమే, మనకు మామూలుగా అనుకుని లేదు అని చెప్పి అది కూడా శాశ్వతంగా ఉత్తర ద్వార దర్శనంగానే పెట్టమన్నారు. ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకోవడానికి వీలుగానే దాన్ని స్థాపించమని కూడా ఆయన చెప్పడం జరిగింది. 7 ద్వారాలు పెట్టమన్నారు. మళ్ళీ సప్తమోక్షపురి సప్తమోక్ష ద్వారము అని చెప్పి స్వామివారిని స్థాపించి ముందుకు 7 ద్వారాలు పెట్టు అన్నారు. అవకాశం దొరకాలి కదండి నాకు. ఈశ్వరేంశ ఇది నేను ఇప్పుడు అంటే మీరు అడిగారు కాబట్టి మీరు తిరుపతి దర్శనం ఎలా అయింది అంటే నేను చెప్పేశాను ఇది. అయితే మీ ఛానల్ నుంచి నేను కోరుకునేది ఏంటంటే అమ్మా, ఎంతోమంది ముందుకు వచ్చారు, ఆలయం పూర్తయింది, త్రిశూల ధ్వజాన్ని పెట్టాను, 360 శివలింగాలు పెట్టాను. ఇప్పుడు సుదర్శన వెంకటేశ్వర స్వామి వారి ఫోటో కూడా మీకు ఇస్తాను. సుదర్శన వెంకటేశ్వర స్వామి వారిని ఇప్పుడు నేను ప్రతిష్ఠ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి దానికి భక్తులందరూ కూడా సహకరించినట్లయితే సంక్రాంతి వెళ్ళగానే విగ్రహ నిర్మాణానికి ప్రారంభం చేస్తామండి. మొత్తం 5 అడుగులు వస్తుందండి. రౌండ్ 5 అడుగులు వచ్చి 5 అడుగుల మధ్యలో స్వామివారి మూర్తి దివ్యమంగళ విగ్రహం అలా పెట్టబడి ఉంటుంది. 10 మంది మన ఇంటి ఇలవేలుపు కదా అని కనుక ముందుకు రాగలిగితే సాధ్యమైనంత వరకు ఉగాదికి దాన్ని ప్రతిష్ఠ చేయాలనేటువంటిది సంకల్పం. ఈశ్వరుడు ఉత్తరాయణ కూడా మనకు వచ్చేస్తుంది కొన్ని రోజుల్లో. మరి బహుశా ఉత్తరాయణంలో నిర్మించాలనే ఉద్దేశంతో ఈశ్వరుడు అనుకున్నాడు ఏంటో తెలియదు మనకు. కాబట్టి మన ఆలయం కూడా ఉత్తరాయణంలోనే శంకుస్థాపన చేశాను, ఉత్తరాయణంలోనే ప్రతిష్ఠ చేశా. కాబట్టి ఇప్పుడు కూడా మరి హరుని చేశాం, హరి కూడా వస్తాడు కదా. మరి ఆ భక్తులందరూ సహకరించినట్లయితే ఖచ్చితంగా ఉగాది వరకు స్వామివారిని స్థాపించడం జరుగుతుందమ్మా. అదైతే అంటే మరో జన్మ అని ఎందుకన్నానంటే నేను 2 సార్లు కొండెక్కడమే గంగనం అనుకున్నా నేను. అటువంటిది సహస్ర దీపాలంకరణ సభలో ఎదురుకుండా కూర్చోవడం అంతసేపు, ఆ దివ్యమంగళ రూపంలో అంత పెద్ద మనిషి వచ్చి ఆయనతోటి మాట్లాడుతుంటే ఆయన్ని చూడగానే 11 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితం 2011 అంటే 14 సంవత్సరాల క్రితం సుమారుగా కాశీలో నాకు ఏదైతే మిరాకిల్ జరిగి ఆయన నాకు మరకత శివలింగం ఇచ్చారో, అది ఇప్పటికీ నా ఇంట్లో నచ్చాను లేదమ్మా ఇచ్చారో, అలానే నాకు అది గుర్తొచ్చింది. మరి చూడంగానే నాకు మరి ఒక జన్మ భగవంతుడు ఏ రకంగా ఇచ్చాడా. అప్పటికప్పుడు క్షణంగా తెల్లవారితే అనగా రాత్రికి రాత్రి మేము బయలుదేరి వెళ్ళాము. మేము ఒక్కోటే కాదు తెల్లవారితే రాత్రి బయలుదేరి వెళ్ళిపోయాము, మెట్లు ఎక్కేసాం. అది ఈశ్వర కృప, అలా ఆ యోగం లభ్యమైందని మాది పరిస్థితి. నిజంగా మిరాకిల్ అని చెప్పొచ్చు. భగవంతుడే ఆ రూపంలో వచ్చి చెప్పారేమో. ఖచ్చితంగా అమ్మా, అంతే కదా. మరి అప్పటికప్పుడు అన్నీ అట్లా అయిపోవడము. ప్రతి మనిషికి 2 జీవితాలు ఉంటాయమ్మా. ఆ 2 జీవితాలు ఏంటంటే శివకేశవుల రూపం. ఉదయం నుంచి రాత్రి వరకు విష్ణువాంశ. ఎందువలన ఇప్పుడు నేను ఇలా కూర్చున్నా కదమ్మా, ఇలా కూర్చోకుండా అంటే ఇట్లా కాకుండా ఇప్పుడు ఈ అంచు కూడా కాకుండా ఏదో చిన్నది కట్టేసుకొని నలిగిపోయింది కట్టుకొని మొహం మీద బొట్టుకు లేకుండా పక్కన కూర్చుంటే ఎంత చదువున్నా వాళ్ళని ఎవరు గుర్తుపట్టరు, ఆయన ఎవరు పిచ్చోడు అనుకుంటారు. అంటే జీవితం ముందుకు వెళ్ళాలి అంటే అలంకారంతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ప్రాముఖ్యత విష్ణుమూర్తితోటి ప్రారంభం. రాత్రిపూట యోగం అంటే నిద్రపోవటం యోగం అన్న ఒకటే. కొంతమంది ఆ యోగంలోని జపానుష్ఠానాలను కూడా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు పడుకున్న తర్వాత అర్జునుడికి పడుకున్నప్పుడే కదా కళ్ళలోనే కైలాసం వెళ్ళి ఈశ్వరుడి దగ్గర పాశుపత మంత్ర ప్రయోగ ఉపసంహారం నేర్చుకుంటూ వచ్చారు. అనుకోకున్నటువంటి యోగ విద్యలు కూడా రాత్రిపూట జరుగుతుంటాయి కాబట్టి ఆ యోగం ఈశ్వరుడు.
శివ కేశవులు కేశవ్ ఇద్దరి యొక్క విధానం ఉదయము రాత్రి లాగా ఉండవలసిందే కాబట్టి ఆ రెండు అక్కడే పెడితే బాగుంటుంది అనేటువంటి స్థితిలో అనుకున్నానమ్మా. నిజంగా మామూలుగా టెంపుల్ నిర్మాణం అంటేనే చాలా పెద్ద విషయము. డబ్బులుండ అవన్నీ తర్వాత విషయం, ముందు యోగము అదృష్టము ఉండాలి. ఫస్ట్ అది కదా విచిత్రము. డబ్బు అందులోకి మన వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అంటే మీరు అన్నట్టు అందరికీ ఇష్ట దైవం, కలియుగ దైవం, కుల దైవం చాలా మందికి వెంకటేశ్వర స్వామి. అందరూ సహకరిస్తే ఉగాది తప్పకుండా తప్పకుండా అలా సహకరించడం అది కూడా మా అదృష్టంగా భావించాలి. నాకు కూడా అవకాశం ఇవ్వండి అందులో. మన ప్రేక్షకులందరూ కూడా ఖచ్చితంగా. నేను మొదటి రోజు 6 రోజు అవ్వగానే నాకంటే ప్రజెంట్ నాకు శక్తి ఉన్నదంతే 7 ద్వారాలకి నేను ఒక్కొక్క ద్వారానికి 7,000 రూపాయలు తప్ప పక్కన పెట్టుకుందాం అనుకున్నా. అయితే 3,21,000 పక్కన పెట్టా స్టార్టింగ్. అంటే నేను చూసుకోవాలి వెనక ముందు ఒక్కసారిగా. అయితే దానికి ఇచ్చే చిన్న విషయం కాదు కదా. అంటే సుమారుగా దానికి 7 ద్వారాలతో నేను స్థాపించి పూర్తి చేయడానికి 16 లక్షల రూపాయలమ్మా. తేలికేమవ్వదు. అది ₹1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదైనా అంతే కదా. ఇప్పుడు ఒక్కరికే అంటే చాలా భారం అవుతుంది గురుగారు. అదే 100 మంది పంచుకున్నామంటే చాలా సింపుల్ అయిపోతుంది. అదృష్టం కూడా అందరికీ వస్తుంది కదా. నేను అలా పెట్టుకుంటూ మొదటి 7 ద్వారాలకి నేను ఆ 7 ద్వారాలకి మొట్టమొదటిది నేను అక్కడ పెట్టాలని చెప్పి ముందు 21 పెట్టేశా. సగం పెట్టేశాము. ఈశ్వర కృప అని చెప్పి అంతే. అందరం కలిసి చేయాలి. అసలు అంతే, అందరం కలిసి చేయాలి. అందులో నాకు కూడా అవకాశం ఇవ్వండి. దీనికి ప్రధానంగా అమ్మ మొట్టమొదటిది కొండ మీద స్వామివారి దగ్గర వినగానే నేను ఆ సంకల్పం చేసుకున్నా. నాకు ఆ ఫోటో రాగానే 21 పక్కన పెట్టేసుకున్నా. అంటే 7 ద్వారాలు అన్నారు. 7 ద్వారాలకి మామూలుగా అయితే కనుక 49,000 అవుతుంది. ఇది ఒక్కొక్క ద్వారానికి 7,000 రూపాయలు తప్ప నేను పెట్టుకున్నా. సరే 21 పక్కన పెట్టేశాను. ఈ ద్వారాలకి నేను డబ్బులు ఇవ్వడానికి ముందు ఈ 49,000 రూపాయలు అందులో నావి కూడా ఉండాలి అని. అంటే స్వామివారి విగ్రహం దానికి కూడా యథాశక్తిగా మనకి ఆ టయానికి ఎంత అవకాశం ఎంతవరకు తీసుకొచ్చుకొని ఇచ్చుకుందామని. అంటే సుమారుగా అది మనకు ఒక సప్త ద్వారాలతో మొత్తం అది ఆలయం పూర్తితోటి విగ్రహంతో మనకు 16 లక్షల రూపాయల వరకు ఖర్చు ఉందమ్మా. సామాన్యంగా వేశారు. ఏకశిలను తీసుకొని దాన్ని మొత్తం అందులో ఈ విగ్రహాన్ని అందరూ కూర్చోబెట్టడం కాదు, ఏకశిలలోనే మొత్తం తయారు చేసేటట్టుగా పెద్దది 8 అడుగుల స్టోన్ తీసుకొచ్చుకొని అందరూ దాన్ని ముక్కలు చేసుకుంటూ జాగ్రత్తగా అందులోనే స్వామివారిని విడిగా చక్రం విడిగా, అంటే రెండు కలవకుండా కింద పీఠం మాత్రం కలిసి ఉండేటట్టుగా చేయటం. దానికి ఖర్చు అవుతుందన్నారు. మొత్తం లెక్క వేసాము. అంటే మొట్టమొదటిగా నేను అలా పెట్టుకున్నాను. దాంతో ప్రారంభం చేద్దాము, ఎంతమంది ముందుకు వస్తే అంతమంది, అదైతే ఆపకూడదు అని ఆలోచన. ఎప్పుడు అనుకుంటున్నారు గురుగారు? సంక్రాంతి అవ్వగానే ప్రారంభం చేద్దామని చెప్పి. విగ్రహ నిర్మాణం అంటే నిర్మాణానికి మనకు 15 రోజులు పడుతుందమ్మా. వాళ్ళకి డబ్బులు మనం ఎంత తొందరగా ఇస్తే అంత తొందరగా చేసి పెడతారు, అంతకుమించి ఏం లేదు. అంతే కదా. అన్నారు మీరు రేపిస్తే మీకు 4 రోజులు విగ్రహం ఇచ్చేస్తా అంటే నేను రాయి తెచ్చుకోవడం లేట్ అవుతుంది ముందు వాళ్ళకి. అంటే కృష్ణశిలే కావాలన్న, ఏది పడుతుంది నాకు వద్దన్న. మళ్ళీ చూసుకోవాలి, ఆ రాయి తెచ్చుకోవాలి, రాయి కూడా వాళ్ళు చూసుకోవాలి కదా మరి. అలా కాబట్టి కనీసం ఉగాదికైనా నేను దాన్ని ప్రతిష్ఠ చేయాలి అనేటువంటిది ఈశ్వర కృప. ఉగాదికి అవ్వలేదు, ఇంకో 15-20 రోజులు లేట్ అవుతుంది మహా అయితే. కానీ ఏప్రిల్ మే హైయెస్ట్గా శంకర జయంతి అనుకున్నా. ఇంకా అంటే వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి, అది చెయ్యాలి అనేటువంటిది నేను ఇంకా చివరిగా అయితే కనుక ఆ టయానికి అయిపోవాలి అని అనుకున్నా. ఇంకా లాస్ట్కి ఇంకా తొందరగా అయిపోవాలి. ఇంకా ఇది మనకు ఏముందమ్మా, చైత్రం వైశాఖం ఇంకొక 90 రోజులే ఉంది. సమయం ఏం లేదు. నేను వైశాఖ మాసం అంటే అప్పటికేం లేదు, ఇంకా 90 రోజులు వచ్చేస్తుంది. అందరూ సహకరిస్తే అది 90 రోజులు అప్పటంటే తేలికైన విషయం కాదమ్మా. 7 ద్వారాలు కావాలి, సామాన్యమైన విషయం అయితే కాదు. చాలా కఠోర శ్రమ ఉంటుంది. శ్రమకి తగ్గట్టుగా మనకు ధనం కూడా అవసరమే. అది మహైదో 2-3 months అంతే, అంత మించి కూడా ఏమీ లేదు. 16 లక్షల రూపాయలు అంటే స్వామివారి మీద ఎంత మందికి ఎంత భక్తి ఉంది అనేటువంటిది తెలిసిపోతుంది. ఇంకా అంతే కదా. మీ సంకల్పం మంచిది, ఆ యోగం ఉంది, అదృష్టం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి గురుగారు. ఇంకోటి ఏంటంటే ఇలాంటి మంచి కార్యక్రమంలో మేమందరం పాల్గొనాలంటే ముందుగా మాకు కూడా ఒక అదృష్టం ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆలయం నిర్మిస్తున్నామంటే అది చాలా అదృష్టం. అందులో మనం కూడా ఒక చేయి వేస్తున్నామంటే అది ఇంకా అదృష్టం. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఉపయోగించుకుంటున్నారు అనుకుంటున్నాను. గురువుగారి సంకల్పం చాలా చాలా మంచిది. నిజంగా అదృష్టం ఉండాలి, అంత యోగం ఉండాలి. వెంకటేశ్వర స్వామిని
ప్రతిష్ఠించాలంటే చిన్న విషయం కాదు. అందులో మనందరం కూడా పాలుపంచుకుందాము. మనందరిది బాధ్యత, మన ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి. నేను కూడా అందులో నా వంతు సాయం చేస్తాను. మీరు కూడా మీ అందరూ మీ వంతు సాయం చేస్తారని కోరుకుంటున్నాను. నమస్తే.